ఖమ్మం నగరంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీ సర్కిల్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజం నిర్మాణం చేపట్టే విధానంలో జ్యోతిరావు పూలే పాత్ర కీలకమైందన్నారు. అందరికీ విద్య అవసరమని మొదటిగా తన భార్యకే చదువును నేర్పించి ఆమెనే గురువుగా తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. సమాజం పురోగతి సాధించాలంటే కులం మీద వివక్ష ఉండకూడదని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెప్పేసి ఒక సమాజానికి ఆనాడే ఒక తన జీవితం ద్వారా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారు అప్పటి భారతదేశంలో స్వాతంత్రం ఇంకా రాని రోజుల్లో కూడా మహిళలకి ప్రత్యేకంగా చదువు ముఖ్యమని చెప్పి వారు ఆనాడే అప్పుడు పెద్దల్ని ఎదిరించి కూడా వివక్ష లేని సమాజాన్ని స్థాపితం చేయడానికి వారు ఎంతో కష్టపడ్డారు. వారి ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని మనం గుర్తుపెట్టుకోవడం, దాన్ని అనుసరించే విధంగా మనం ఎప్పుడు కూడా పాటించాలని చెప్పి ఇవాళ మనం గుర్తు చేసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం కూడా మనము విద్య అందరికీ అందాలన్న ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు మనము చేపడతా ఉన్నాం. ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే ఈ సమాజం అట్టుడికి పోతుందని ఆనాడే గ్రహించి డాక్టర్ జ్యోతిరావు పూలే గారు చదువు చాలా ముఖ్యం, అందుట్లో మహిళలకు ముఖ్యమని మొదట తన భార్యనే చదువు నేర్పించి చదువు నేర్చుకుని తన భార్యని మళ్ళీ టీచర్గా ఏర్పాటు చేసి ఒక ఆదర్శంగా ఈ దేశంలో నిలిచారు. కాబట్టే 199వ జయంతిని అద్భుతంగా ఈనాడు మన దేశ ప్రజలందరం కూడా జరుపుకుంటున్నాం. ఒక కులమో మతమే కాదు, ఈ సమాజం ముందుకు నడవాలన్నా, ఈ సమాజంలో అన్ని కులాలని సమదృష్టితో చూడాలన్నా ఆ రోజుల్లో మనకి తెలియదు కాదు. ఒక బడికి పోవాలన్నా, ఒక గుడికి పోవాలన్నా చాలా నియమ నిబంధనలు ఉండేది. నువ్వు ఇది ఏ కులం, ఈ కులం అయితే నువ్వు బడికొద్దు, ఈ కులం అయితే నువ్వు గుళ్ళోకొద్దు అన్న రోజుల్లో ఆ అవేర్నెస్ తీసుకొచ్చే దాంట్లో చదువు విషయంలో, సమాజం విషయంలో, ఈ సమాజాన్ని నిర్మించే విషయంలో జ్యోతిరావు పూలే గారి పాత్ర వర్ణాతీతం. అందుకే వారి 199వ జయంతిని ఈనాడు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జరుపుకుంటున్నాం.